ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ నేను ఫిజిక్స్ సంబంధించి వీడియో చేయాలనుకుంటున్నాను. బేసిక్స్ నుంచి అంటే బోత్ మీడియమ్స్, తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము, బోత్ మీడియమ్స్లో కవర్ అయ్యేటట్లు చెప్పాలనుకుంటున్నాను. బేసిక్స్ నుంచి మనకి కొంచెం స్థాయి వరకు అన్నీ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ బేసిక్స్ నుంచి ఒకసారి మనం చెప్దాం. ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు లేదా పేరెంట్స్ ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ అర్థమవుతుంది కాబట్టి సింపుల్ లాంగ్వేజ్లో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఫిజిక్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఫిజిక్స్? ఫిజిక్స్ అంటే ఏంటి? ఫిజిక్స్లో దేనికోసం చదువుతాం? ఫిజిక్స్ అంటే ఏంటి అని అంటే, ఫిజిక్స్ అనేది ఏంటంటే ది స్టడీ ఆఫ్ నేచర్, నెక్స్ట్ ది స్టడీ ఆఫ్ మ్యాటర్ అని చెప్తాం. అంటే ఫస్ట్ ఏంటి, ఫిజిక్స్లో ఏం చదువుతామంటే స్టడీ ఆఫ్ నేచర్ అంటే నేచురల్గా జరిగేటటువంటి అంశాలు, అంటే సహజసిద్ధంగా మనం డైలీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయాల కోసం చదువుతాం. అంటే ఏంటి అని అంటే, మనం ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఒక ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకుంటే దీన్ని విడిచిపెడితే కింద పడిపోతుంది. ఇది సహజసిద్ధంగా మనకి జరిగేది. నెక్స్ట్ ప్లానెట్స్ అనేవి ఏంటంటే చుట్టూ తిరుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం. థర్డ్ వన్ ఏంటి అంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఆబ్జెక్ట్ తీసుకుంటే బయట దాని యొక్క మాస్ అనేది, బరువు అనేది ఎక్కువగా ఉంటే అది వాటర్లో తక్కువగా ఉంటుంది. ఇలాంటి విషయాలు చాలా అబ్జర్వ్ చేస్తాం. బయట ప్రకృతి నుంచి, నేచర్ నుంచి మనం అబ్జర్వ్ చేసేటటువంటి విషయాల్ని దీనిలో చదువుతాం. అది ఒక ఆస్పెక్ట్ అయితే, సెకండ్ వన్ ఏంటంటే స్టడీ ఆఫ్ మ్యాటర్ అంటే మనకి పదార్థంలో ఏముంటుంది, మ్యాటర్ అంటే ఏంటి, పదార్థంలో ఏముంటుంది. ఇప్పుడు పదార్థంలో ఏముంటుంది ఏంటంటే తెలుసుకోవడం వల్ల ఈరోజు లైట్ కానీ లేకపోతే మొబైల్స్ నుంచి ప్రతి ఒక్కటి మనకి ఎలక్ట్రిసిటీ నుంచి అన్నీ కూడా మనం దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పగలుగుతున్నాం. ఓకే, కాబట్టి మెయిన్గా ఏంటంటే స్టడీ ఆఫ్ నేచర్, స్టడీ ఆఫ్ మ్యాటర్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫిజిక్స్ అనేది మనకి మళ్ళీ రెండు రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. ఏంటి అంటే ఫిజిక్స్ ఒకటి క్లాసికల్ ఫిజిక్స్, రెండు క్వాంటమ్ ఫిజిక్స్. ఓకే, క్లాసికల్ ఫిజిక్స్ అంటే ఏంటి, క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటని మనం చూస్తే, క్లాసికల్ ఫిజిక్స్ అంటే ఏంటంటే మనం దేనికోసం దీనిలో మనం చదువుతామనంటే, ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క మాస్ అనేది ఎంత ఉండాలి, మనం తీసుకున్న ఆబ్జెక్ట్ మాస్ అనేది యాటమ్ కంటే దాని యొక్క మాస్ అనేది ఎక్కువ ఉండాలి. మరియు మనం చూస్తున్నటువంటి ఆబ్జెక్ట్ అనేది ఎంత వెలాసిటీతో వెళ్ళాలంటే లైట్ స్పీడ్ కంటే చాలా తక్కువ స్పీడ్తోని వెళ్ళాలి. దానికోసం మనం స్టడీ చేస్తే ఏమంటామంటే దేనిలో చదువుతామని అంటే క్లాసికల్ ఫిజిక్స్లో చదువుతాం. అంటే ఇప్పుడు ఇది ఉంది, ఈ పెన్ అనేది ఉంది, దీన్ని మనం ఏంటి హారిజంటల్గా వెర్టికల్గా వేసినాం. దీనిపైన ఫార్ములాస్ ఏమైనా సరే, అంటే దీని యొక్క మాస్ అనేది యాటమ్ కంటే ఎక్కువ ఉంది. నెక్స్ట్ దీని యొక్క వెలాసిటీ అంటే లైట్ స్పీడ్ కంటే తక్కువ ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ మొత్తం టోటల్ దేనిలో చదువుతాం, క్లాసికల్ ఫిజిక్స్లో చదువుతాం. మరి క్వాంటమ్ ఫిజిక్స్ దేనికోసం చెప్తుంది అని అంటే, లైట్ స్పీడ్తో సమానంగా పార్టికల్ అనేది మూవ్ అవ్వాలి. సెకండ్ వన్ ఏంటంటే దాని యొక్క సైజ్ అనేది యాటమ్ కంటే చిన్న సైజ్ అవ్వాలి. అటువంటి పార్టికల్స్ కోసం స్టడీ చేసేదాన్ని ఏమంటే క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్తాం. ఇప్పుడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, లైట్ సంబంధించి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, లేదా సెల్ ఫోన్ సిగ్నల్స్, లేకపోతే ఏవైనా సిగ్నల్స్, ఇటువంటివన్నీ టోటల్గా మైక్రో వరల్డ్ మొత్తం దేనిలో చదువుతామని అంటే క్వాంటమ్ ఫిజిక్స్లో చదువుతాం. మ్యాక్రో వరల్డ్ అనేది, మ్యాక్రో అంటే ఎక్కువ పెద్ద పదార్థాలకు సంబంధించి ఇది, దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ దీనికి అప్లై అవ్వు, దీనికి సంబంధించిన దీనికి అప్లై అవ్వు. ఈ రెండు కూడా కంప్లీట్గా డిఫరెంట్ అని చెప్తాం. మరి క్లాసికల్ ఫిజిక్స్ మీద రీసెర్చ్ చేసి దీన్ని బాగా డెవలప్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే ఐజాక్ న్యూటన్ అని చెప్తాం. ఐజాక్ న్యూటన్ అనే సైంటిస్టు, ఇతను దీనికి సంబంధించిన ఫార్ములాస్, బేసిక్స్ అన్నీ ఎందరో చెప్పడం జరిగింది. మరి దీన్ని డెవలప్ చేసినటువంటి సైంటిస్టు ఎవరనంటే మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్.
ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే సైంటిస్టు దీన్ని డెవలప్ చేశారు. ఓకే, సరే, ఇప్పుడు దీనికోసం మనం సైడ్ పెడితే ఇప్పుడు ఫస్ట్ మనం లెసన్లోకి వద్దాం, బేసిక్స్లోకి వద్దాం. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆల్ఫాబెట్స్ ఎలా అయితే నేర్చుకోవాలో ఫిజిక్స్లో ఫస్ట్ మనకి ఏంటైనా తెలియాలి అని అంటే ఏంటంటే మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి, డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి అని అంటే మనం ఏ పదార్థం అయితే దానికి మనం మెజర్ చేయగలము, కొలవగలము, దాన్ని ఏమంటాం అంటే ఫిజికల్ క్వాంటిటీ అని చెప్తాం. అంటే ఇప్పుడు ఈ పెన్ ఉంది, దీని యొక్క లెంత్ కావాలంటే కొలవచ్చు, దీని యొక్క బరువు కావాలంటే కొలవచ్చు. మరి ఇది ఫిజికల్ క్వాంటిటీ అవుతుందంటే దీనికి సంబంధించి ఫిజికల్ క్వాంటిటీ. మరి ఫిజికల్ క్వాంటిటీ కాని కూడా ఉన్నాయి అంటే ఇమోషన్స్. వాడు చాలా కోపంగా ఉన్నాడు, చాలా అంటే అంత, దాన్ని మెజర్ చేయడానికి లేదు కాబట్టి అది ఫిజికల్ క్వాంటిటీ కాదు. ఓకే, సరే, ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీలో మెయిన్ టోటల్గా ఎన్ని ఉంటాయి అంటే 7 ఉంటాయి. అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ అని చెప్తాం, అంటే మనకి టోటల్గా ఆల్ఫాబెట్స్ వస్తే ఇంగ్లీష్ ఎలాగైతే వస్తుందో, ఇంగ్లీష్ మొత్తం ఆల్ఫాబెట్స్ మీద ఎలా డిపెండ్ అవుతుందో టోటల్గా ఈ 7 వీటిపైన ఫిజిక్స్ బేసిక్స్ అనేది మొత్తం ఫిజిక్స్ టోటల్ అన్ని ఫార్ములాస్ మ్యాక్సిమం దీని మీదే డిపెండ్ అవుతాయి. ఇవేంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీ మనం లెంత్, టైం, మాస్ అనేది తెలుసు. అంటే మీరు ఏ ఫార్ములా తీసుకుంటే మెయిన్ ఏంటంటే ఈ 3 పైన ఎక్కువ డిపెండ్ అవుతాయి కాబట్టి వీటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని అంటాం. ఓకేనా? కాబట్టి లెంత్, టైము, మాసు. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కరెంటు దాన్ని మెజర్ చేసేది. నెక్స్ట్ టెంపరేచర్ అనేది ఏంటి అని అంటే మనకు తెలిసిందే. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే ఏదైనా మనం ఒక పదార్థం సబ్స్టెన్స్ తీసుకుంటే దానిలో ఎన్ని గ్రామ్స్ పదార్థంలో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీన్ని అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని చెప్తాము. నెక్స్ట్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే కాంతి యొక్క తీవ్రత, లైట్ ఇంటెన్సిటీ. అంటే మన జనరల్గా ఒక క్యాండిల్ ఇంటి దగ్గర వాడేటటువంటి క్యాండిల్ ఎంత లైటింగ్ ఇస్తుందో దాన్ని 1 క్యాండిల్ అని చెప్తాం. ఈ యూనిట్ చూస్తే మనకి లెంత్ దేనిలోకి చెప్తామంటే మీటర్స్లో చెప్తాము. మీటర్ అని చెప్తాం లెంత్ని. దీన్ని ఎంతో సింబల్ ఏంటంటే ఎం, టైంని సెకండ్ ఎస్, మాస్ దేనిలో కొలుస్తామంటే కేజీలో కొలుస్తాం, కిలోగ్రామ్ కేజీ. మరి ఎలక్ట్రిక్ కరెంట్కి యూనిట్ దేనిలో కొలుస్తామంటే యాంపియర్ ఏ. టెంపరేచర్ దేనిలో కొలుస్తామంటే కెల్విన్ అనే యూనిట్తో కొలుస్తాం. దీన్ని ఏమంటే కేతో చూపిస్తాం. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏంటంటే మోల్, దీన్ని MOL అని రాస్తాం. ల్యూమినస్ ఇంటెన్సిటీ కాంతి యొక్క తీవ్రత దేన్నంటే క్యాండిల్లో చూపిస్తాం. క్యాండిల్ అంటే ఆల్రెడీ చెప్పాను, మనకి ఇంటి దగ్గర వాడేటువంటి క్యాండిల్ ఎంత లైటింగ్ వస్తుందో దాన్ని క్యాండిల్ అని అంటాం. ఇప్పుడు మన బల్బ్ ఏదైనా సరే 100 క్యాండిల్స్ లైటింగ్ వస్తే 100 క్యాండిల్ అని అంటాం, దాన్ని CDతో చూపిస్తాం. ఓకే, మరి ఫండమెంటల్ క్వాంటిటీస్ పైన డిపెండ్ అయ్యే వాటిని ఏమంటామంటే మనం డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటి అని అంటే వీటిపైన ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ తీసుకున్నాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం అని చెప్తాం. డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటి? డిస్ప్లేస్మెంట్ అనేది లెంత్ అని చూపిస్తుంది. లెంత్ చూపిస్తుంది. నెక్స్ట్ టైం అనేది ఏంటి? ఇది ఉంది టైం. మీరు ఏది తీసుకోండి, మీరు ఏది తీసుకున్నా ఫిజికల్ క్వాంటిటీస్లో ఏ డెరైవ్డ్ క్వాంటిటీస్ తీసుకున్నా ఈ 7 వీటిపైన డిపెండ్ అవ్వకుండా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ తీసుకున్నాం అనుకోండి. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అని చెప్తాం. మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే మాస్ రాస్తాను. వాల్యూమ్ అంటే ఏంటి అని అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అని చెప్తాం. ఇప్పుడు మాస్ అనేది ఏంటి? మాస్ ఉందా లేదా? ఇదిగో మాస్ ఉంది. ఇప్పుడు లెంత్, బ్రెత్, హైట్ ఈ 3 కూడా ఏంటంటే లెంత్కి సంబంధించినవి కాబట్టి ఏంటంటే వీటిని ఈ విధంగా ఇది కంప్లీట్గా దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే వీటిపైనే డిపెండ్ అవుతుంది. మీరు ఏ ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నా ఈ 7 అనేది వీటిపైన డిపెండ్ అవుతుందని మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్
మనకి లోవర్ బుక్స్లో చదివే ఉంటారు సిస్టమ్స్. దీనికి సంబంధించినటువంటి సిస్టమ్స్ మెయిన్ మనకి ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటే మనకి ఎఫ్పి ఆల్రెడీగా మీకు తెలుసు కాబట్టి ఎఫ్పిఎస్ సిస్టమ్ అని అంటే ఇక్కడ ఏంటంటే లెంత్ నెక్స్ట్ మాసు నెక్స్ట్ ఏంటంటే టైము, లెంత్ మాసు టైము. ఫస్ట్ ఎఫ్పిఎస్ అనే సిస్టమ్ని తీసుకొచ్చారు. ఎఫ్పిఎస్ అంటే ఏంటంటే ఎఫ్ ఫర్ ఫుట్, పి ఫర్ పౌండ్, ఎస్ ఫర్ సెకండ్. ఓకే, ఎఫ్పిఎస్ ఫుట్ 1 ఫుట్ అంటే ఎంత 12 ఇంచెస్. 12 ఇంచ్ అంటే ఎంత 12 ఇంటూ ఇంచ్ అంటే ఎంత 2.54 సెంటీమీటర్. సో మల్టిప్లై చేస్తే 30.5 సెంటీమీటర్. దీన్నే 1 ఫుట్ అని చెప్తాం. అంటే మనకి అడుగు అని అంటారు తెలుగులో, ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఓకే, అదొక యూనిట్. దేన్ని కొలవడానికి? ఇది లెంత్ని కొలవడానికి ఒక మెజర్మెంట్. ఈ ఎఫ్పిఎస్ అనేది ఒక సిస్టమ్. అంటే ఈ సిస్టమ్ ఏముంటుంది? లెంత్ మాసు టైము, ఈ మూడే ఉంటాయి. సరే, సెకండ్ వన్ ఏంటంటే పౌండ్. 1 పౌండ్ ఎంత అని అంటే 0.453 కేజీ లేదా 453 గ్రామ్స్ అని చెప్తాం. అంటే 453 గ్రాములు అంటే హాఫ్ కిలోకి దగ్గరగా ఉంటుంది. 1 పౌండ్ అంటే ఎంత వాల్యూ ఉంటుంది. మరి సెకండ్ అనేది మనకి తెలుసు. ఇది ఎఫ్పిఎస్ సిస్టమ్ అనేది. దీని తర్వాత మళ్ళీ ఇంకో సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏంటంటే సిజిఎస్ సిస్టమ్ అని అంటారు. ఏంటి? సిజిఎస్ సిస్టమ్. ఈ సిస్టంలో సిజిఎస్ సిస్టమ్ అంటే ఈ సిస్టమ్ అంటే ఏంటంటే నువ్వు ఏదైనా ఒకటి రాసేటప్పుడు ఒకదాన్ని ఇక్కడ సి ఫర్ ఏంటంటే సెంటీమీటర్, జీ ఫర్ గ్రాము, ఎస్ ఫర్ అంటే సెకండ్ అని చెప్తాం. అంటే ఏదైనా ఒక దానికోసం నువ్వు మాట్లాడితే అందులో సెంటీమీటర్ అనే పదం నువ్వు వాడేవంటే ఖచ్చితంగా దేనిలో చెప్పాలంటే గ్రాముల్లోనే చెప్పాలి. అది మ్యాటర్. టైం అనేది అలాగే సెకండ్లోనే ఉంటుంది. కాబట్టి ఈ మూడు ఒక సిస్టంలోనే మనం వాడతాం. సరే, సెంటీమీటరు, గ్రాము, సెకండ్ అని చెప్తాం. ఇది. దీని తర్వాత వచ్చేది ఏంటంటే ఎంకేఎస్ సిస్టమ్. ఎంకేఎస్ సిస్టమ్. ఎంకేఎస్ అంటే లెంత్ని ఇక్కడ ఎం ఫర్ ఏంటంటే మీటర్ అని చెప్తాం. ఇక్కడ కే ఫర్ ఏంటంటే కేజీ, ఎస్ ఫర్ ఏంటంటే సెకండ్ అని చెప్తాము. అంటే ఈ సిస్టంలో ఎంకేఎస్ సిస్టంలో లెంత్ని మీటర్లో చెప్తాము, మాస్ని కేజీల్లో చెప్తాము, నెక్స్ట్ టైం దేనిలో చెప్తామంటే సెకండ్స్లోనే చెప్తాం. వీటితో పాటు ఎంకేఎస్ అంటే ఈ మూడింటికి సంబంధించి, అలా కాకుండా ఈ మొత్తం 7కి సంబంధించినటువంటి దాన్ని ఏమంటే ఎస్ఐ యూనిట్స్ అని చెప్తాం. ఎస్ఐ యూనిట్ అంటే ఏంటంటే ఈ మూడింటితో పాటు ఎంకేఎస్లో ఈ మూడింటితో పాటు మొత్తం కలిపితే ఏమంటాం అంటే 7కి సంబంధించి ఎస్ఐ యూనిట్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని మనం చెప్తాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం చెప్తాం ఎస్ఐ యూనిట్ అంటే అది. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే ఇంటర్నేషనల్ మొత్తం అందరికీ అది ఏంటనేది తెలుస్తుంది. అది ఓకే. సరే, ఇప్పుడు మనం దానికోసం మనం ముందుకి వెళ్దాం. ఫస్ట్ డిస్టెన్స్, సెకండ్ వన్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్ అంటే ఏంటంటే దూరము, తెలుగులో దూరము. డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశము. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటి కాదు. ఓకే, డిస్టెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ టు బి ఒక పాత్ అనేది ఈ విధంగా ఉంది. పాయింట్ ఏ టు బి. ఇప్పుడు ఇలా ఒక ట్రాక్ అనేది ఇలా ఉంటే ఏ నుంచి బికి ఈ పాత్ అంట వస్తే ఈ మొత్తం అంటే డిస్టెన్స్ అంటే ఏంటంటే లాంగెస్ట్ లెంత్ అని సింపుల్గా చెప్పొచ్చు. లాంగెస్ట్ లెంత్ సింపుల్. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా ఇదంతా వెళ్తే ఇది ఏమవుతుందంటే డిస్టెన్స్ అవుతుంది. మరి ఏ నుంచి బికి ఇలా స్ట్రైట్గా పోతే అంటే షార్టెస్ట్ లెంత్ లేదా ఏంటంటే స్ట్రైట్ లైన్ గుండా పోతే మనకి ఏమంటే దీన్ని డిస్ప్లేస్మెంట్ అని చెప్తాము.
డిస్ప్లేస్మెంట్. ఈ కేసులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటి డిస్టెన్స్ అనేది ఏంటి డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా మ్యాక్సిమం డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. అది కేసు 1. ఇప్పుడు ఒకే వేవ్ ఉందనుకోండి, ఇక్కడ A to B ఇది ఒకటే వేవ్ ఉంది, ఇలా రోడ్డు ఏం లేదు, ఇది ఒకటే రోడ్డు. అప్పుడు డిస్టెన్స్ ఇదే అవుతుంది, డిస్ప్లేస్మెంట్ కూడా ఇదే అవుతుంది. కాబట్టి ఇలాంటి కేసును చూసుకుంటే ఏమంటే అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్, రెండు కూడా సమానం అవుతాయి. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సమానం అవుతాయి. మరి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఇనీషియల్గా ఎక్కడ బయలుదేరింది, ఫైనల్గా ఎక్కడ ఉంది, దాన్ని మాత్రం చెప్పేది ఏమంటే డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజిక్స్లో ఏమడుగుతాడు అని అంటే, ఒక అబ్బాయి ఏ నుంచి బికి వెళ్ళాడు, ఏ నుంచి బికి వెళ్ళాడు, మళ్ళీ బి నుంచి ఏకి వచ్చాడు. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ ఎంత, ఈ రెండింటికి మధ్య 2 కిలోమీటర్స్ ఉందనుకోండి. 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అని అంటే, ఇటు నుంచి 2 కిలోమీటర్స్, అటు నుంచి 3 కిలోమీటర్స్. 2 + 2 = 4 కిలోమీటర్స్ అనేది ఏమవుతుందంటే డిస్టెన్స్ అవుతుంది. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఎక్కడ బయలుదేరాడో, ఏ దగ్గర బయలుదేరాడో మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, ఏ దగ్గరికి వచ్చాడు, ఫైనల్గా చూస్తే ఎక్కడ మళ్ళీ ఏ దగ్గర ఉన్నాడు. కాబట్టి ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0, అంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఏమీ లేనట్లే. ఓకే, ఈ విధంగా మనం చెప్తాం. డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి మనం ఈ విధంగా చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. మనం ఒక సర్క్యులర్ పాత్లో ఇలా తిరుగుతున్నాడు. ఒక అబ్బాయి ఇక్కడ బయలుదేరి ఏ అని పాయింట్ దగ్గర బయలుదేరి మళ్ళీ అక్కడికే వచ్చాడు. కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0. డిస్ప్లేస్మెంట్ అనేది ఏమవుతుందంటే 0 అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఏం లేదు, ఎక్కడ ఉండి అక్కడ ఉండి. మరి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడంటే ఈ పాత్ మొత్తము ఏంటి తిరిగాడు. కాబట్టి అది ఏమవుతుందంటే డిస్టెన్స్ అవుతుంది. డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే, ఇక్కడ రౌండ్ సర్క్యులర్ షేప్ కాబట్టి 2πr ఫార్ములాని నువ్వు ఉపయోగించుకోండి. R అంటే ఏంటంటే రేడియస్ అంత సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది. ఇది మెయిన్ డిస్టెన్సు డిస్ప్లేస్మెంట్కి మధ్య డిఫరెన్స్. ఓకే, మరి ఇంకా ఇంకొంచెం దీనికోసం మాట్లాడితే, డిస్టెన్స్ అనేది ఇక్కడ మనకి ఇది స్కేలార్ క్వాంటిటీ అంటాం. స్కేలారు, ఇది వెక్టార్. ఏంటి స్కేలర్ అంటే అండి, వెక్టార్ అంటే దీన్ని వెక్టార్ని ఏమంటాం అంటే సదిశ అంటాం తెలుగులో. దీన్నే ఏమంటే అదిశ అని చెప్తాం. సదిశలు. ఓకే, ఇప్పుడు సదిశ లేదా వెక్టార్ అంటే ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అంటే ఏంటంటే ఎంతో కొంత పరిమాణము ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. అంటే వెక్టార్కి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు రాము అనే వ్యక్తి 4 కిలోమీటర్ నడిచాడు, 4 కిలోమీటర్స్ నడిచాడు, 4 కిలోమీటర్ వెళ్ళాడు అనేది చెప్పేది ఏంటంటే స్కేలార్ అవుతుంది. ఒక్కటి మాత్రం చెప్తాను, 4 కిలోమీటర్స్ వెళ్ళాడు అనేది. ఇప్పుడు రామ్ అనే వ్యక్తి 4 కిలోమీటర్స్ ఈస్ట్ వైపు వెళ్ళాడు, డైరెక్షన్ మెన్షన్ చేశాను కాబట్టి ఇది ఏమవుతుందంటే వెక్టారు అవుతుంది. తొలిది ఏమవుతుంది, స్కేలార్ అవుతుంది, అదిశ అవుతుంది, ఇది వెక్టారు అవుతుంది. కాబట్టి డైరెక్షను మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటే ఏమవుతుందంటే వెక్టార్ అవుతుంది. ఓన్లీ ఒక్కదాని కోసం చెప్తే ఏమవుతుందంటే స్కేలార్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం లాస్ట్ చెప్పేది మనం చూస్తే ఇక్కడ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తే ఏ నుండి బీకి వచ్చాడు, ఏ నుంచి బీకి వచ్చాడు. కాబట్టి ఇక్కడ డైరెక్షన్ అనేది లేదు, ఎన్నో కిలోమీటర్లు ఉంటుంది. ఒక 12 కిలోమీటర్స్ అనుకున్నాం, 12 కిలోమీటర్స్ ఏ నుంచి బీకి 12 కిలోమీటర్స్, డైరెక్షన్ అనేది లేదు. కాబట్టి ఇదేంటిది, ఇలా వస్తుంది ఏమని చెప్పాను, ఇదేంటిది డిస్టెన్స్. కాబట్టి డిస్టెన్స్కి ఏముంది, ఇక్కడ డైరెక్షన్ అనేది లేదు. డైరెక్షన్ ఇటు ఉందా ఇటువైపు ఉంది, డైరెక్షన్ అనేది ఏం స్పెసిఫిక్ చెప్పలేము. కాబట్టి ఏమవుతుందంటే ఇది డైరెక్షన్ లేదు కాబట్టి స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. కాబట్టి ఇది ఏమన్నామంటే డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ. అదేవిధంగా ఏ నుంచి బీకి వెళ్ళాడు, ఏ నుంచి బీకి వెళ్తే అంటే డైరెక్షన్ అనేది ఉంది, చూడండి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ అనేది ఉంది. ఇలా ఎన్ని కిలోమీటర్ అయినా అవచ్చు, ఇది ఒక 5 కిలోమీటర్స్ అవచ్చు. ఏ నుంచి బీకి వెళ్ళాలంటే 5 కిలోమీటర్స్, ఇక్కడ 5 కిలోమీటర్స్ ఉంది, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంది. కాబట్టి ఇదే ఏమన్నామంటే ఆల్రెడీ చెప్పాము, ఏంటి డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటంటే
వెక్టార్ క్వాంటిటీ అని చెప్తాం. ఇది డిస్ప్లేస్మెంటు డిస్టెన్స్కి మధ్య డిఫరెన్స్ మనం చెప్తాము. ఓకే, మరి దీనికి యూనిట్స్ ఏంటి? యూనిట్స్ అనేది జనరల్గా మనకి ఏంటంటే ఎస్ఐ యూనిట్ మనం చెప్పినట్లయితే ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే మీటర్లో చెప్తాం. దేనిలో చెప్తాం? మీటర్లో చెప్తాము. మరి సిజిఎస్ యూనిట్ ఏంటంటే సిజిఎస్ యూనిట్ అంటే ఏంటి అవుతుందంటే సెంటీమీటర్ అని చెప్తాం. దీని యొక్క యూనిట్స్ ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్